హలో అండి. ఈ జున్ను కోసం నేను కామధేను బ్రాండ్ మిల్క్ జున్ను పౌడర్ వాడాను. అది తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఇదే ప్యాకెట్ వెనకాతలు ఉంటాయి. ముందుగా ఈ బౌల్లోకి మనం జున్ను పౌడర్ తీసుకొని నేను 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేయాలి. థిక్గా ఉంటుంది కదా అని నేను రెడ్ మిల్క్ వాడాను. ఎటువంటి లంప్స్ లేకుండా చాలా ఫైన్గా దాన్ని మిక్స్ చేయాలి. యూజువల్లీ దీనిలో ఐదర్ బెల్లం అన్నా యూస్ చేయొచ్చు లేదా షుగర్ అన్నా యూస్ చేయొచ్చు. బెల్లం అయితే 150 గ్రామ్స్, షుగర్ అయితే 100 గ్రామ్స్ సరిపోతుంది. టేస్ట్ కోసం నేను కొంచెం పెప్పర్ ఇలాచీ కూడా వేసి కంప్లీట్ మిక్సీ పెట్టేశానండి. ఎందుకంటే ఈ మిల్క్ పౌడర్లో మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎటువంటి లంప్స్ లేకుండా అని. సో బాగా మిక్స్ చేయాలి. ఇది షుగర్ పౌడర్ కాబట్టి నాకు ఎక్కడ డైల్యూట్ అవ్వకుండా ఏం లేదు, మొత్తం అంతా కలిసిపోయింది. అదే బెల్లం అయి ఉంటే మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎక్కడైనా కరగకుండా బెల్లం ఉండిపోతే అది తీసేయాలి, లేదంటే అవ్వదు. అలాగే స్టవ్ మీద స్టీమ్ బాయిల్ చేయాలి కాబట్టి కుక్కర్లో వాటర్ వేసి ఒక స్టాండ్ లాంటిది పెట్టాను. దానిపైన ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దాన్ని ఏ బౌల్లో అయితే మనం కుక్ చేస్తామో ఆ బౌల్లోకి ఆ మిక్చర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కుక్కర్లో పెట్టేసేయాలి. ఇదంతా జస్ట్ స్టీమ్ బాయిల్ అండి. డైరెక్ట్ మూత పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాం. దీని మీద విజిల్ తీసేయాలి, ఎందుకంటే ఇదేం మనం విజిల్స్ రావడానికి ప్రెషర్ కుకింగ్ కాదు, జస్ట్ స్టీమ్ బాయిలింగ్. ఒక 15 to 20 మినిట్స్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే టేస్టీ జున్ను రెడీ అండి. మనం దాన్ని కావాలంటే టెస్ట్ చేయొచ్చు, లేదా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ మనం డిప్ చేస్తే మనకి ఎక్కడ మిల్క్ కన్సిస్టెన్స్ ఉండదు, కుక్ అయిపోతుంది. చూడడానికి ఇలా సాఫ్ట్గా అనిపించినా అది కూల్ అయ్యేసరికి పర్ఫెక్ట్ గట్టిగా ఉండే జున్ను రెడీ.